డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆచూకీ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. వర్మని అదుపులోకి తీసుకునేందుకు ఒంగోలు నుంచి 2 పోలీసు బృందాలు హైదరాబాద్ కి వచ్చాయి. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ లోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వర్మ సోషల్ మీడియా అకౌంట్ హ్యాండిల్స్ హైదరాబాద్ లో చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో సాయంత్రంలోగా ఆర్జీవీని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఏదైతే గత ప్రభుత్వ హయాంలోని వ్యూహం సినిమా సమయంలోని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా అనేక ఆరోపణలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఒంగోలులో మద్దిపాడు పిఎస్లోని రామ్ గోపాల్ వర్మపై కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసిన నేపథ్యంలోని ఏదైతే మద్దిపాడు పిఎస్లో ఫిర్యాదు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14వ తారీఖుని రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు పోలీసులు నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కూడా ఈ నెల 19వ తారీఖుని ఒంగోలులోని మద్దిపాడు పిఎస్లో విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోని ఏదైతే సినిమా షెడ్యూల్లో బిజీగా ఉన్న నేపథ్యంలోనే తన లాయర్ ద్వారా విచారణకు అయితే సమయం అయితే కోరారు. ఆ తర్వాత మరొకసారి ఈ నెల 20వ తారీఖుని మరొక నోటీస్ అయితే పోలీసులు జారీ చేశారు. ఈ నెల 25 అంటే ఈ రోజు ఏదైతే విచారణకు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోని మరొకసారి ఈ రోజు కూడా ఈ విచారణకు డుమ్మ అయితే కొట్టాడు. అలాగే లాయర్ ద్వారా ఏదైతే తనకు 2 వారాలు సమయం కావాలంటూ కొద్దిసేపటి క్రితమే ఏదైతే పోలీసులకైతే లాయర్ ఒక రిప్లై నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏపీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసే తీరుతామంటూ కూడా ఈరోజు ఉదయమే ఏదైతే 2 బృందాలు ఒంగోలు నుంచి 2 పోలీస్ బృందాలు అయితే హైదరాబాద్ చేరుకున్నాయి. ఒక పోలీస్ బృందం రామ్ గోపాల్ ఇంటి దగ్గర అయితే ప్రస్తుతం వేచి ఉన్నారు. అలాగే మరొక బృందం ఏదైతే శంషాబాద్ అలాగే షాద్నగర్లోని 2 ఫామ్ హౌస్ల్లోని ఈ సోషల్ మీడియాకి సంబంధించి హ్యాండిల్స్ అన్నీ కూడా హైదరాబాద్లో జరుగుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం మరొక బృందం అయితే అక్కడైతే గాలిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లోనే రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లు కూడా పోలీసులతో ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం లోపు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే మరొక పక్క రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన లాయర్ మటుకు ఏదైతే తాము విచారణకు సహకరిస్తామని ముందే చెప్పాము, కానీ ఏదైతే ఇలాంటి నోటీసులు పంపించిన నేపథ్యంలోని ముఖ్యంగా అసలు దేనికి పంపించారు, ఎందుకు పంపించారు అనే వివరణ తమకు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఒకవేళ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లోని డిజిటల్గా విచారణకు హాజరవుతారంటూ కూడా పోలీసులను కోరామని అయితే చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా పోలీసుల నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అయితే రాలేదు. కానీ పోలీసు బృందాలు అంటే 2 బృందాలు మాత్రం ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడైతే గాలిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ కోసం ముఖ్యంగా హైదరాబాద్లోనే ఉన్నాడని పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అలాగే మరొక పక్క హైదరాబాద్లో కాకుండా కోయంబత్తూరు అలాగే పలానా చోట రామ్ గోపాల్ వర్మ షూటింగ్స్లో బిజీగా ఉన్నారని రామ్ గోపాల్ వర్మ లాయర్ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే గత కొన్ని రోజుల క్రితం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ఎవరైతే చేస్తారో వాళ్ళపై కఠిన నిర్ణయాలు చర్యలు ఉంటాయంటూ కూడా గతంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఏపీ ప్రభుత్వం అలాగే ఏపీ పోలీసులు సోషల్ మీడియా వేదికగా ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా పూర్తిగా రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో గతంలోని శ్రీరెడ్డి కూడా క్షమాపణలు చెప్పిన నేపథ్యం మనం చూసాం. అలాగే పోసాని కృష్ణమురళి కూడా ఏదైతే రాజకీయాల నుంచి తప్పుకుంటామో అని కూడా ఆయన కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు తాజాగా రామ్ గోపాల్ వర్మ అరెస్టు కూడా రంగం సిద్ధం చేసిన నేపథ్యంలోని ఇప్పుడు వైసీపీకి సంబంధించిన కీలకమైన వ్యక్తుల్లో భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఏదైతే పులివెందుల్లో కావచ్చు, లేదంటే ఆంధ్రాలో కావచ్చు, లేదంటే ఇప్పుడు తెలంగాణలోని ఆర్జీవీ ఇంటి దగ్గర ఇలా ప్రతి ఒక్క చోట కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పుడు తాజాగా రామ్ గోపాల్ వర్మను కనుక అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా సోషల్ మీడియా యాక్టివిస్టులకు అలాగే ఏదైతే అనుచిత వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా భయం పట్టుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు తాజాగా ఒంగోలు పోలీసులు 2 బృందాలు అయితే ప్రస్తుతం హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఒకవేళ ఆర్జీవీని ఈరోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతామంటూ కూడా పోలీసులు చెప్తుంటే అసలు అరెస్ట్ చేయడానికి అవకాశమే లేదంటూ కూడా ఆర్జీవీ తరపున లాయర్ అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక రిప్లై లెటర్ కూడా ఈ రోజు అయితే పోలీసులకు అందజేశారు. కానీ దాని తరపున పోలీసుల తరపు నుంచి ఎటువంటి సమాధానం రాకపోగా ఈరోజు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు అయితే ఇటు శంషాబాద్ షాద్నగర్లోనే అలాగే ఇటు ఫిలిం నగర్లో ఆర్జీవీ ఇంటి దగ్గర కూడా పోలీసులు గాలింపులు అయితే చేపడుతున్నారని చెప్పొచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.